నాకు బొంబాయి వెళ్ళినప్పుడు అదే అనిపించేదండి. నేను బొంబాయిలో ఉపన్యాసాలు చెప్పేసి బయలుదేరి వెడుతున్నప్పుడో నాకు జ్ఞాపకం లేదు, కానీ మా మోహన్ రావు గారితో వచ్చేస్తూ విమానం ఆకాశంలోకి లేచిపోయిన తర్వాత కొద్ది ఎత్తులో ఉన్నప్పుడు ఆ పైనుంచి చూస్తే, ఓయ్ బాబోయ్ ఎంతటి మహానగరం, ఎన్ని లక్షల ఇళ్ళు, ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గరికి వెళ్ళాలంటే 4 గంటలు 5 గంటలు ప్రయాణం, విసిగిపోతాడు. రోడ్లన్నీ పొగే, ఎక్కడ చూసినా జనమే, చీమల బారులు, అన్ని కార్లు, అసలు నడవడానికి ఉండదు. ఇంతటి మహానగరంలో ఇన్ని లక్షల మంది ఇంత సంతోషంగా బతికేస్తున్నారు. ఇంతమందికి నీళ్లు దొరికేస్తున్నాయి, పక్కన సముద్రం తప్ప ఏమీ లేదు. ఇంతమందికి నీళ్లు దొరుకుతాయి, ఇంతమందికి కరెంటు దొరుకుతుంది, ఒక్కనాడు పవర్ కట్ ఉండదు. కటిక పేదవాడు పూరి గుడిసెలో ఉన్నవాడి దగ్గర నుంచి ఐశ్వర్యమునకు హద్దు చెప్పగలిగినటువంటి వాళ్ళ వరకు ఆ బొంబాయి నగరంలోనే ఉన్నారు. ఆ మాటకొస్తే దేశ ఆర్థిక రాజధాని బొంబాయి. ఇంతటి ఐశ్వర్యం ఈ నగరానికి ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు చూశారనుకోండి, ఇంతమంది ఇక్కడ అన్నం ఎలా తింటున్నారు అని. ఖచ్చితంగా ఒక్కటే, అంటే ఆ నగరమునకు అమ్మవారి అనుగ్రహం ఏదో ఉంది, లేకపోతే అన్ని కోట్ల మంది అన్నం ఎలా తింటారండి అక్కడ.